క్షణాలను చరిత్రగా మలిచే కళ. ఒక ఫోటో 1000 మాటలకు సమానం. ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కథనం. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లు, ఫోటో జర్నలిస్టులు, కళాకారులు, ఫోటోగ్రఫీ అభిమానులు ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. క్షణాలను కెమెరాలో బంధించి వాటిని భవిష్యత్తు తరాలకు జ్ఞాపకాలుగా అందించే అద్భుతమైన కళే ఫోటోగ్రఫీ. ఒక ఫోటో 1000 మాటలకు సమానం అన్న నానుడి ఫోటోగ్రఫీ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ప్రకృతి అందాలు, సామాజిక పరిస్థితులు, సంస్కృతి సంప్రదాయాలు, చారిత్రక ఘట్టాలు, ప్రజల జీవన విధానాలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో ఫోటోగ్రఫీ కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా జర్నలిజంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకం. సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి వాస్తవ పరిస్థితులను తమ కెమెరాలో బంధించి ప్రజల ముందుకు తీసుకురావడం ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు. ఒక మంచి ఫోటో సంఘటనను వివరించడమే కాకుండా ప్రజల్లో ఆలోచనను కూడా కలిగిస్తోంది. డిజిటల్ టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్లు, ఆధునిక కెమెరాల రాకతో ఫోటోగ్రఫీ మరింత విస్తరించింది. అయితే సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా ఫోటోగ్రాఫర్ దృష్టి, సృజనాత్మకత, సరైన క్షణాన్ని గుర్తించే నైపుణ్యమే ఒక ఫోటోకు ప్రత్యేకతను తీసుకొస్తుంది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా క్షణాలను అందంగా, అర్థవంతంగా బంధిస్తున్న ప్రతి ఫోటోగ్రాఫర్కు అభినందనలు. సమాజాన్ని, సంస్కృతిని, చరిత్రను చిత్రాల రూపంలో భద్రపరుస్తున్న ఫోటోగ్రఫీ కళకు ఈరోజు ప్రత్యేక గౌరవాన్ని అందిద్దాం. ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు. ఈ ఫోటోగ్రఫీ అనేది ఒక నెగిటివ్ కాలం నుంచి ఇప్పటి వరకు చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ఫోటోగ్రఫీ చాలా వైరల్గా ఉన్నది. దీనితోటి చాలా ప్రాముఖ్యత కూడా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న ఫోటోగ్రఫీ ఒక మొబైల్కే పరిమితం కాకుండా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వేరే, మొబైల్ ఫోటోగ్రఫీ వేరే. ఎంతసేపు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీకి ఉన్న వాల్యూస్ దానికి ఉన్నవి, దానికి గౌరవిస్తూ మంచి వర్క్ చేయాలని నా యొక్క ఉద్దేశం. నేను నెగిటివ్ కాలం నుంచి ఇప్పుడు డిజిటల్ మిర్రర్లెస్ వరకు ఫోటోగ్రఫీలో ఉన్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉన్నది. ఈ వృత్తితో చాలా డెవలప్మెంట్ అయ్యాము, మంచి ప్రొఫెషనల్గా కూడా ఉన్నాము. ఫోటో అనేది ఫోటో దానికి ఎప్పటికైనా ప్రాముఖ్యత ఉంటుంది. ఫోటోగ్రాఫర్స్ కూడా విలువ ఉంటుంది. దీన్ని అందరు కాపాడుకోవాలి. ప్రపంచ 180వ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రాఫర్ అందరికీ, నాతోటి ఫోటోగ్రాఫర్లందరికీ శుభాకాంక్షలు. ఈ ఫోటో అనేది ఇతరుల ఆనందాలను అన్నిటిని బంధించి చేసేదే ఇది ఫోటో. ఎప్పటికీ మధుర జ్ఞాపకంగా ఉండేది ఫోటో. ఈ ఫోటోలో అసలు పండుగ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి. సంవత్సరానికి ఒకసారి అందరూ కలుసుకొని బాధలు చెప్పుకొని యూనియన్ మొత్తం గట్టిగా ఉండాలని, ఫోటోగ్రాఫర్లు అందరూ ఐక్యంగా ఉండాలని నా ఉద్దేశం. ఈ వృత్తిలో నేను స్టార్టింగ్ నుంచి దగ్గర నాకు 35-40 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నాను. నేను నేర్చుకున్నది ఒక 5 సంవత్సరాలు, దాని తర్వాత 35 సంవత్సరాలు, 21 సంవత్సరాల నుంచే నేను ఫోటోగ్రఫీలో ఉన్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నేనైతే దాని మీద బతుకుతున్నా. నా పిల్లలు అందరూ నేను దాని మీదనే ఆధారపడి ఉన్నా. మనం ఇన్ని ఏళ్ళ నుంచి కూడా ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నందుకు సంతోషపడుతున్నా. నా కుటుంబానికి నేను చాలా ఆర్థికంగా మంచి సంపాదించిన. ఏదేమైనప్పటికీ ఇప్పుడున్న ఫోటోగ్రఫీ రంగం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఏ రోజుకి ఆ రోజు కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ప్రతి వాళ్ళు ఫోటోగ్రాఫర్లు అయ్యారు. ఒకప్పుడేమో ఫోటోగ్రఫీ నేర్చుకున్న వాళ్ళు, ఫోటోగ్రఫీ రంగం మీద అనుభవం ఉన్న వాళ్ళు ఫోటోగ్రాఫర్లు ఉంది. ఇప్పుడు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫర్లు అయ్యారు. దానివల్ల మన ఫోటోగ్రఫీ రంగానికి విలువ తగ్గింది. ఈ ఒకటి వచ్చి దానివల్ల కూడా మన పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా మారినాయి. కాబట్టి మనం ఇప్పుడు ఫోటోగ్రఫీ రంగంలో ముందుకు పోవాలంటే మనం కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలి. ఏఐకి మనం పోటీగా పోవాలి. మనం ఏదైతే పని చేస్తున్నామో దానిలో నిపుణతతో పని చేయాలి. అదేవిధంగా మనం మోటివేషన్, మన కస్టమర్కి ఏదేమైనా మనం రెస్పెక్ట్ ఇస్తూ, వాళ్ళ రెస్పెక్ట్ తీసుకుంటూ వాళ్ళకి ఏదైతే కావాలనో మనం ఇంకా అవుట్పుట్ ఎక్కువ ఇవ్వాలి. అవుట్పుట్ ఇవ్వడం వల్లనే మనకు రేపు బిజినెస్ అయినా మన పరిస్థితులు అయినా మంచిగా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఏమైంది, రాను కాలానికి మనం ఇప్పుడు ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నందుకు సంతోషపడాలి. రాను రంగాన్ని మనం చూపించాలి. ఏదన్నీ ఒక చిత్రాన్ని చూపించి మనం చెప్పాలి అంటే గతంలో ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా ఒకటే ఆ ఫోటో చూపించినప్పుడు అరే పలానా కాడి ఇది ఉండే. ఇప్పుడు మనం చూసే పాఠ్యపుస్తకాలు చూస్తున్నాం. ఈ పాఠ్యపుస్తకాలు కూడా ఒకప్పుడు మన ఛాయాచిత్రకారులు తీసిన ఫోటోలే అవి. అంతేగాని ఇప్పుడు మన ఏదో కొత్తగా వచ్చి డిజిటల్ మీడియాలో వచ్చా కూడా డిజిటల్ మీడియాలో కూడా కాదు. అది కూడా ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోనే ఫోటోగ్రాఫర్ చేస్తేనే కొత్త తరాన్ని చూపించవచ్చు. రేపు వచ్చే భవిష్యత్తు కూడా మనం ఫోటోగ్రాఫర్ వల్లనే వాళ్ళకు
ఫోటోగ్రఫీ అంటే ఏంది, దాంట్లో మనం చూపించే బొమ్మను బట్టి వాళ్ళకు మనం వివరించగలుగుతాం. ఇది ఎంతవరకు వచ్చింది, ఏమైంది, దాన్ని బట్టి. ఈ విధంగా మన ఫోటోగ్రాఫర్ అందరికీ ప్రపంచం కూడా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా నా ప్రియ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ఫోటోగ్రాఫర్లకి అందరికీ కూడా ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. 187వ ఫోటోగ్రఫీ దినోత్సవం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఫోటోగ్రఫీ డే అనేది ఏంటి అంటే, ఫ్రాన్స్ దేశం ఫోటోగ్రఫీని ఒక పేటెంట్ రైట్స్ తీసుకున్నది. అది ఆగస్టు 19 రోజు వరల్డ్ వైడ్లో పేటెంట్ రైట్స్ తీసుకున్నది కనుక దీనికి డాగురే యొక్క కెమెరాని, అది తను సృష్టించిన డాగురే కెమెరాని ఈరోజు వరల్డ్ ఫోటోగ్రఫీ డేకి తను చెప్పేసి డాగురే యొక్క కెమెరాని తన డాగురే సృష్టించిన కెమెరాని వరల్డ్ వైడ్లో పేటెంట్ రైట్స్ తీసుకోవడం జరిగింది. ఫ్రాన్స్ దేశం వాళ్ళు అది మన 19 ఆగస్ట్ రోజు ఈ పేటెంట్ రైట్స్ తీసుకోవడం వల్ల దీన్ని వరల్డ్ ఫోటోగ్రఫీ డేగా నిర్ణయించడం జరిగింది. ఈరోజు నేను సగర్వంగా చెప్పుకునేది ఏంటంటే, ఒక ఫోటోగ్రాఫర్గా మా నాన్నగారు ఫోటోగ్రఫీ సేవలు ఎంతో కష్టపడి తన అంతర్జాతీయ స్థాయిలో ఒక ARPS అవార్డ్స్ ప్రయాణించారు. అది 1987లో. వారు ఆ కాలంలో బ్లాక్ అండ్ వైట్లో నెగిటివ్ మీద ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో తిరిగి తను చేసిన సేవలకి గుర్తించి రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీ వాళ్ళు 1987లో నాన్నగారికి అసోసియేట్ రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీ ఆనర్ ఇచ్చారు. అప్పుడు అది తను 3వ వ్యక్తి అప్పటి వరకు కూడా. ఆ తర్వాత ఫోటోగ్రఫీ అనేది చాలా వివిధ రంగాలుగా మారిపోయింది. ఈరోజు అందరికీ తెలుసు, మొబైల్ ఫోటోగ్రఫీ వచ్చింది, AI ఫోటోగ్రఫీ వచ్చింది. అన్ని రకాలుగా మారినా కూడా ఇట్స్ ఏ ప్రొఫెషనలిజం అనేది ప్రొఫెషనలిజంగా ఉంటుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అనేది అది చేస్తుంటే ఆనందం వేరు. మనం చూసే ఒక ఫోటో ద్వారా మనం చెప్పే మాటల కంటే ఒక ఫోటో ఎన్నో అర్థాల నుంచి ఎన్నో మాటలు చెప్పగలుగుతుంది, ఎన్నో క్యాప్చర్ చేసే. ఈరోజు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనేది ఒక పెద్ద అందరికి తెలిసిందే. అది చేస్తుంటే ఆ ఆనందం వేరు. ఆ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తున్నప్పుడు మనం చూసే మూమెంట్స్, మనం చేసే క్యాప్చర్ చేసే విధానము, క్యాండిడ్ షూట్స్ చేస్తుంటే అది చాలా ఆనందం అనిపిస్తుంది. మనం ఒక్క మంచి ఫోటో తీసినామంటే చూసి ఆ వ్యక్తి ఎవరైనా కస్టమర్ చూసి బాగుంది అని అంటే ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా ఆనందం దొరకదు. అంత గొప్పగా మారిపోయింది ఈరోజు ఫోటోగ్రఫీ. అయినా కూడా ఈరోజు వరల్డ్ ఫోటోగ్రఫీ డే రోజు AP స్టేట్ ఫోటోగ్రఫీ అకాడమీ వాళ్ళు కొంతమంది ఎమినెంట్ పర్సన్స్ పేరు మీద, అంటే తెలంగాణ ఆంధ్రాలో కలిపి కొంతమంది ఎమినెంట్స్ ఒక 18 మెంబర్స్ పేరు మీద వాళ్ళ మెమోరియల్ అవార్డ్స్ ఇచ్చారు. అందులో మా నాన్నగారి పేరు కూడా ఉంది, రషద్ కుమార్ మెమోరియల్ అవార్డు అని ఇచ్చారు. ఈ సంవత్సరం మా నాన్నగారి పేరు మీద వచ్చిన రషద్ కుమార్ మెమోరియల్ అవార్డు నా ప్రియమిత్రుడు, మంచి ఫోటోగ్రాఫర్, సాక్షి ఫోటోగ్రాఫర్ బజరంగ్ ప్రసాద్కి రావడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఎంత అనిపించిందంటే నేను మళ్ళీ హ్యాపీ ఫీల్ అయ్యాను, చాలా ఆనందపడ్డాను. వెంటనే నాకు ఈ విషయం తెలియగానే బజరంగ్కి ఫోన్ చేసి మాట్లాడాను. చాలా ఆనందం అనిపించింది. తనకి వెంటనే అభినందనలు చెప్తే ఈ సందర్భంగా అందరి ముందు తనకి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. తను ఎన్నో అవార్డులు, హానర్స్ చాలా వచ్చాయి, కానీ ఇది ఒక ప్రత్యేకమైంది అన్నట్టు. ఎందుకు అంటే తను నల్గొండ వాడే, మా నాన్నగారు నల్గొండ వాడు. తన శిష్యుడికి తనకి ఆ గురువు గారిది రావడం అనేది, ఆ అవార్డు రావడం అనేది తనకి, నాకు ఆనందంగా ఉంది, తనకు కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాడు. సో నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, తను ఇంతకంటే గొప్పగా ముందుకు వెళ్ళాలి. భజన్ ప్రసాద్కి ఈ సందర్భంగా అభినందన తెలుపుతున్నాను. 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ఒక మాటల్లో చెప్పలేని భావాలను చరిత్రలో చిరస్థాయిగా నిలిపి వేయబడేటటువంటి శక్తి ఒక ఫోటోకే ఉంది. అలాంటి ఫోటోని ఈరోజు బ్లాక్ అండ్ వైట్ నుంచి, కలర్లో నుంచి, డిజిటల్ రంగంలోకి నుంచి AI రంగంలోకి అనేక రంగాలుగా మార్పు చెందుతున్నది. అయినప్పటికీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్కి ఉన్నటువంటి వాల్యూ, దానికి ఉన్నటువంటి స్తోమత చిరస్థాయిగా ఉంటుంది. ఒక ప్రకృతి సౌందర్యాలను ఎక్కింది, చెరిగిపోయేటటువంటి జ్ఞాపకాలను, అదేవిధంగా మనకు చరిత్రకు చిరస్థాయిగా వచ్చే భావితరాలు కూడా తెలిపేటటువంటి
భావం ఫోటో ద్వారా తెలుస్తుంది. ఫోటోగ్రఫీలో ఉద్ధనుడు అయినటువంటి దశరథ్ కుమార్ గారి శిష్యుడిగా నేను ఈరోజు 84 అవార్డులు సాధించడం గర్వంగా పేర్కొంటున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మనము చేస్తున్నటువంటి ఫోటోగ్రఫీలో ఎంతో ఓపిక, శ్రమ, పట్టుదల, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఫొటోస్ తీసే ప్రక్రియలో మనము ఎండ, వాన, చలి అని లెక్క చేయకుండా వాటిని తట్టుకొని మనం చేస్తున్న వృత్తిలో ముందుకు వెళ్తున్నప్పుడే మనకు ఆదరణ, అభిమానము, అవార్డులైనా ఏదైనా అని దక్కుతాయి. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కలిపి ఈరోజు ఫోటోగ్రఫీ దినోత్సవంలో నాకు ఈరోజు అవార్డు రావడము చాలా ఆనందదాయకము. అది మా గురువు గారైనటువంటి దశరథ్ కుమార్ గారి మెమోరియల్ అవార్డు రావడం, నాకే రావడము ఈ జిల్లావాసిగా నాకు ఎంతో గర్వంగా భావిస్తున్నాను. వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను.